మంది ఆడియన్స్ ఎవరు ఏదైతుంది ఏంటంటే మ్యాథ్స్ సైన్స్ కానీ మ్యాథ్స్ రిలేషన్స్ కానీ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఇప్పుడు మనకి టీజర్ ఎక్కడ కూడా కోడిగా వెళ్తుంది అనమాట. సో ఏంటంటే మిమ్మల్ని ఏంటంటే మనం కనెక్ట్ చేసేది. సో మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి ఇది ప్రాజెక్ట్ ఒప్పుకోవడానికి? డెఫినెట్లీ మీకు సినిమా క్లైమాక్స్ వచ్చేసరికి అర్థమవుతుంది అసలు నేను సినిమా ఒప్పుకున్నాను డెఫినెట్లీ. బట్ చెప్పడానికి ఏం లేదు. బట్ డెఫినెట్లీ కొంచెం నిర్మల్ ప్రోగ్రామ్ అనుకోవచ్చు. ప్రజెంట్ యంగ్ క్రౌడ్ కానీ జెన్జీ కానీ వాళ్ళకి కోమల్కి ఒక కామన్ అంటే దీన్ని సమస్య కూడా చెప్పలేము. బట్ ప్రజెంట్ జనం బిహేవియర్ ఒక చిన్న ఏదో స్లాంగ్ టైం పట్టుకొని నాకు అర్థమవుతున్నాను. సో డెఫినెట్లీ అది చాలా చాలా మంది రిలేటబుల్ అవుతారు. బేసికల్లీ డిమినేషన్ చేయడానికి కొంచెం క్రీమ్ ఫీల్ అవుతారు. మనకి మేర మిషన్ అట్లాంటి లేయర్ మీద చాలా బ్యూటిఫుల్ గా రాశాడు అనమాట సినిమా. సో దట్ ఈస్ ద వెరీ వెరీ ఫస్ట్ పాయింట్. అంటే ప్రజెంట్ నడుస్తున్న మన చుట్టుపక్కల ప్రతి ఒక్క చాలా మంది వాళ్ళు రిలేట్ అవుతారు, వాళ్ళ ఫ్రెండ్ తో రిలేట్ అవుతారు. సో డెఫినెట్లీ ప్రజెంట్ హ్యాపెనింగ్ పాయింట్ మీద రాశాడు అండి. సో వితౌట్ ఎనీ డౌట్ ఐ సజెస్. స్టార్టింగ్ నుండి మళ్ళీ స్టార్ట్ చేస్తూనే ఉన్నారు. అంటే మీ మైండ్ సెట్ ఎలా మారింది ఏంటనుకుంటే అంటే కొత్త స్క్రిప్ట్ ఎంచుకోవడంలో అంటే ఇప్పుడు కొన్ని చోట్ల అవ్వచ్చు ఇట్లా అవ్వచ్చు. సో అన్ని చేశారు కాబట్టి ఇక్కడ నుండి ఎలా చేంజ్ అవుతుంది? అయితే మళ్ళీ నేను అప్పుడు చేసినట్టు డెఫినెట్లీ నాకు ప్రాసెస్ అర్థమైందంటే వెన్ ఎక్స్పెరిమెంటెడ్ సంథింగ్ ఇట్ వాస్ గివెన్ కమర్షియల్ సక్సెస్. సో నేను వాంటెడ్ టు డూ కమర్షియల్ ఐ థింక్ ఇట్ వెంట్ రన్. సో ఐ థింక్ మై ఎక్స్పెరిమెంట్ ఇస్ మై